బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మాధురి కేవలం 3 వారాలు మాత్రమే ఉన్నారు. అయితే హౌస్లో ఉన్నన్ని రోజులు తనదైన రీతిలో ముద్ర వేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మాధురి 8వ వారంలో ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలో బిగ్ బాస్ షో గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఆపై భరణి తనను కలిపి ట్రోల్ చేసిన వారిపై విరుచుకుపడ్డారు. భరణి రీ ఎంట్రీ వెనుక దాగి ఉన్న అసలు కారణం ఏంటో మాధురి గారు ఓపెన్ చేశారు. భరణితో మీమ్స్ భగ్గుమన్న మాధురి. బిగ్ బాస్లో మాధురి ఉన్నన్ని రోజులు తనతో గేమ్తో పాటు పదునైన మాటలతో ఫైర్ అయ్యారు. అయితే హౌస్లో ఉన్నది కొద్ది రోజులు మాత్రమే అయినప్పటికీ తనకు నచ్చినట్లు వ్యవహరించారు. ఎక్కడా కూడా బిగ్ బాస్కు సరెండర్ అయ్యి గేమ్ ఆడలేదనిపించేలా సత్తా చాటారు. అయితే ఆమె హౌస్లో ఉండగా కొందరు అదే పనిగా భరణి, మాధురి ఫోటోలతో ట్రోల్స్ చేశారు. వాటిపై ఆమె ఇలా విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో కొందరు బుద్ధిలేని ఎదవలు మాత్రమే ఇలాంటి మీమ్స్ చేస్తారు. దీపావళి పండుగ సందర్భంగా హోస్ట్ నాగార్జున చెప్తే కానీ మేము డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అది కూడా చాలా దూరంగా ఉంటూనే 2 స్టెప్పులు వేశాను. కనీసం అతని చేతులు కూడా నేను టచ్ చేయలేదు. ఎలాంటి అశ్లీలత లేకుండా డ్యాన్స్ చేస్తే నీచాతి నీచంగా ఇలాంటి ట్రోల్స్ చేస్తారా? నాపై ఎవడైతే ట్రోల్స్ చేశాడో వాడు మనిషి కాదు, ఒక పశువుతో సమానం. మనిషి జన్మ ఎత్తినవాడు ఎవడు కూడా ఇలాంటి నీచమైన ట్రోల్స్ చేయడు అని ఆమె ఆవేదన చెందారు.